అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వి వాంట్ జస్టిస్, స్ట్రాంగ్ ఉమెన్కు రక్షణ ఏది అని వైద్యం అందించే డాక్టర్లకే భద్రత లేదని చెబుతున్న పరిస్థితి. డాక్టర్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా స్ట్రైక్ చేస్తున్న పరిస్థితి. అత్యవసర సేవలన్నీ నిలిపివేశారు. మనం ఒకసారి విజువల్స్లో చూపెట్టచ్చు. అంటే ప్రధాన జిల్లాలోని చౌరస్తాలో ఇండియన్ మెడికల్ కాలేజీల ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూర్తిగా నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వెస్ట్ బెంగాల్లో జరిగిన యథార్థంపై వెంటనే జస్టిస్ కావాలని చెబుతున్న పరిస్థితి. జస్టిస్తో పాటు మాకు న్యాయం కావాలి, భద్రత కావాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనతో పాటు మంచిర్యాల జిల్లాకు సంబంధించిన మెడికల్ సూపరింటెండెంట్ ఉన్నారు. ఒకసారి మాట్లాడారు. సార్ ఏంటి సార్ ఏంటి పరిస్థితి? అత్యంత దారుణమైన అమానవీయమైనటువంటి నేరం అది. డ్యూటీలో ఉన్న అమ్మాయిని, సర్వీస్ చేయడానికి అక్కడ ఉన్న అమ్మాయిని ఇంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేయడం అన్నది అత్యంత అమానుషమైనటువంటి నేర చర్య. తక్షణమే నేరస్తులను ఐడెంటిఫై చేయాలా, వారిని తక్షణమే న్యాయ ప్రక్రియ స్టార్ట్ చేయాలి. ఒక సమాజంలో నేరస్తులను శిక్షించలేని పరిస్థితి లేదా నేరస్తులను కాపాడుకునే పరిస్థితి ఉంటే ఆ సమాజం బాగుపడదు, ఆ సమాజం ఉపకూలిపోతుంది. ఇది అత్యవసరము. వాళ్ళు ఎవరు ఐడెంటిఫై అయ్యి వాళ్ళకు న్యాయ ప్రక్రియ స్టార్ట్ చేసే వరకు సమాజం యొక్క ప్రతిక్రియ ఉండాల్సిందే. ఏ విధంగా అయితే ఇది గతంలో ఒకసారి కూడా నిర్భయ జరిగిన తర్వాత మనందరం కూడా ఇట్లా రెస్పాండ్ అయినాం. ఆ తర్వాత మళ్ళీ ఇలా జరిగింది అంటే మన నుంచి ఇంకా ప్రతిక్రియ ఏదైతే ఉన్నదో అది చాలా స్ట్రాంగ్గా ఉండాల్సి ఉంటుంది. సొసైటీ చాలా విజిలెంట్ ఉండాలి ఇట్లాంటి యాక్టివిటీస్కి అగేన్స్ట్గా. నేరస్తుల్ని పక్కా ఐడెంటిఫై చేయాలా. ఇంకా అనుమానాలు ఉన్నాయి అక్కడ. ఇక రాజకీయాలు ఈ సమయంలో పనికిరావు. నేరస్తులను శిక్షించడం తప్పితే ఆవిడకు మనం ఇవ్వగలిగిన నివాళి ఇంకేమీ కూడా లేదు. సో మాకు ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి డాక్టర్ల నుంచే కాదు, నర్సుల నుంచే కాదు, ఆడపిల్లలు ఉన్నా లేదా ఆడపిల్లల పట్ల ఏదో అనుబంధం ఉన్న మనుషులు ఉండకుండా ఉండరు ఎవరు కూడా. సో ఇది మన అందరి సమస్య. ఇది సొసైటీకి పూర్తిగా సంబంధించి ఎవరు ఏ అమ్మాయి కూడా ఇవాళ రేపు అమ్మాయిలంతా చదువుకుంటున్నారు, బయట పోయి జాబులు చేస్తున్నారు, ఊర్లలో పోయి ఉంటున్నారు. సో కాస్త భయం అనిపిస్తుంది పంపించడానికి కానీ లేకపోతే వాళ్ళు వెళ్ళి చేయడానికి కూడా. సో ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళ యొక్క ఆత్మాభిమానం దెబ్బతీస్తున్నాము, వాళ్ళ యొక్క పనిచేసే క్షమతను దెబ్బతీస్తున్నాము మనం. ఎందుకంటే శిక్షించలేని దౌర్బల్యమైన పరిస్థితి నుంచి మనం బయటపడాలండి. న్యాయ చట్టమైనటువంటి పోలీసు న్యాయ వ్యవస్థలను మనం బాగా బలోపేతం చేసుకోవాలా. అండ్ శిక్షలు సాధ్యమైనంత తొందరగా భయపడేట్టుగా ఉండాలి. సో ఇది జరుగుతుందండి. ఇంకో విషయం చెప్పండి సార్. అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇలా డాక్టర్లు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర ఓపీలన్నీ బంద్ చేసిన పరిస్థితి ఎట్లుండబోతుంది? ఈ విధమైన నిరసన ఇంకెన్ని రోజులు ఉండబోతుంది? ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే ఐఎంఏ గారి పిలుపు మేరకు ఈ ఒక్కరోజు అయితే చేస్తున్నారు. వాళ్ళు ఎవరు కూడా ఎమర్జెన్సీస్ బైకాట్ చేస్తామని చెప్పలేదు. మనం జీజీహెచ్లో కూడా ఎంసీహెచ్లో కానీ జీజీహెచ్లో కానీ మనం అత్యవసర సర్వీసెస్ అందిస్తున్నాము. సో ఆ విధంగా ఇవ్వలేదు. దాదాపు ఎప్పుడు కూడా అత్యవసర పరిస్థితులు బంద్ చేసే పరిస్థితులు దాదాపుగా ఉండవు. సో అంత దూరం కూడా తెచ్చుకోకూడదు. సొసైటీ యాజ్ ఏ సివిల్ సొసైటీ మనం కూడా అంత ప్రెజర్ చేయాల్సిన పరిస్థితి తెచ్చుకోకూడదు. ఆటోమేటిక్గా నేరం జరిగింది, నేరస్తులను ఐడెంటిఫై చేయడము, శిక్షించడము అన్నది ప్రాథమిక బాధ్యత, సమాజం సమిష్టి బాధ్యత అది. సో ఎమర్జెన్సీస్ అయితే మేము అందరూ అందిస్తున్నారు. జీజీహెచ్లో మేము కూడా ఎమర్జెన్సీస్ ఓపెన్ పెట్టినాం ఈ ఒక్కరోజు వరకు. ఏం చెప్పబోతున్నారు సార్? ఫైనల్గా మీరు ఏం చెప్పబోతున్నారు? యథార్థం కోల్కతాలో జరిగిన యథార్థంపై ఏం చెప్పబోతున్నారు? ఇది ఒక రిజల్ట్ మట్టుకే. ఇది ఎందుకు జరిగింది, ఎందువల్ల ఇటువంటి పర్యవసానాలు వచ్చినాయి సొసైటీలో అంటే, ఒకటి శిక్షించలేని దౌర్బల్యం. ఏళ్ల తరబడి కోర్టుల్లో నాండం, మర్డరు రేపు అయిన తర్వాత 15 ఏళ్ళకు శిక్షలు పడడం, ఆ లోపల వాళ్ళు సాధారణ జీవితం గడపడం. సొసైటీలో ఏం కనబడుతుందంటే ఎంత నేరం చేసినా కూడా వాడు బయట తిరుగుతూనే ఉంటాడు. సో అదొక ప్రోద్బలంలాగా వస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు ట్రిపుల్ రైడింగ్ వెళ్తూ ఉంటారు. అది నేరం అని చెప్పాలంటే ఏదో ఒక శిక్ష ఉండాలి. అసలు శిక్ష లేని సమాజం ఎప్పటికైనా క్షీణించిపోవడం ఖాయం. థ్యాంక్ యూ. ఇది సమస్య, ఇది పరిస్థితి. శిక్ష లేని సమాజం క్షీణించిపోవడానికి ఇదంతా దారితీస్తుందని మెడికల్ సూపరింటెండెంట్ చెబుతున్న పరిస్థితి. ఇంకొంతమందితో మాట్లాడుతాం. ఏమిటి చెప్పండి. నమస్కారం అండి. ఇప్పుడు మనకు అది
కలకత్తాలో జరిగిన సంఘటన ఒకటి, ఉత్తరాఖండ్లో మా నర్సింగ్ ప్రొఫెషన్ మీద జరిగిన సంఘటన అంటే వినడానికి కూడా అంటే ఇండిపెండెన్స్ డే విజయాలు, ఇండిపెండెన్స్ డే విశేషాలు వినే స్థితిలో ఇలాంటివి వినాలంటే చాలా బాధాకరంగా ఉంది. ఒక మహిళా ఉద్యోగులపై ఇలా చేయడం అంటే నేషన్ డెవలప్ అవుతుందని మన తరతరాల నుంచి చదువుతున్నా ఇంకా డెవలప్డ్ కాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఒక ఉత్తరాఖండ్ అయినా కానీ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అయినా కానీ ఇక్కడ మన మంచిర్యాలలో విజ్ఞప్తి ఏంటంటే మాకు మౌలిక సదుపాయాలతో ఒక ఇబ్బంది పడుతున్నాం, మేము సర్వీస్ ఇస్తున్నాం, అదొకటి మాకు ఇంప్రూవ్మెంటేషన్ కావాలి. తర్వాత మంచి మంచిర్యాల పేరున్న ఈ ప్రదేశాన్ని మరో ఉత్తరాఖండ్ కానీ మరో వెస్ట్ బెంగాల్ కాకుండా ఇక్కడ మాకు అన్ని ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయాలండి. నేను ఇక్కడ అందరి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ని, లోకల్ గవర్నమెంట్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అత్యవసర పరిస్థితులు కలగకుండా అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించే మాకే ప్రొటెక్షన్ లేదు, వెంటనే మాకు తగిన భద్రత కల్పించాలని చెబుతున్న పరిస్థితి. అయితే ప్రధానంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ఒకసారి చూపెట్టచ్చు, అందరూ కూడా మానవహారంగా ఇటు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా ప్రధాన నిరసనలు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమందితో మనం మాట్లాడిద్దాం. మేడం చెప్పండి, ఈ నిరసన ఎన్ని రోజులు ఉంటుంది? తనకి జస్టిస్ వచ్చే వరకు, జస్టిస్ ఇన్ ద సెన్స్ తనైతే బ్యాక్ రాలేదు, బట్ అక్కడ జరిగిన నిజాలు బయట పెట్టకుండా తనని అత్యాచారం చేయడం, వాళ్ళ ఫ్యామిలీకి జరిగిన హ్యూజ్ లాస్కి జస్టిఫికేషన్ వచ్చే వరకు ఈ నిరసన. అవునండి, ఉమెన్కి ఖచ్చితంగా ఎక్కడ సేఫ్టీ లేదు. పని చేసే వేళలో కూడా సేఫ్టీ లేకపోతే ఇంకా ఎక్కడికని వెళ్తారు? చేసేదే ప్రాణం పోయడానికి, ఒక డాక్టర్ అనేది ప్రాణం పోయడానికి, వాళ్ళని బ్రతికించడం. అక్కడే సేఫ్టీ లేకపోతే ప్రజలందరూ వాళ్ళ దగ్గరికి వచ్చినా ఏం చేసినా కానీ మాకనేది ఖచ్చితంగా నేషన్కి అనేది ఒక సేఫ్టీ అనేది ఉండాలి. ఉమెన్ సేఫ్టీ ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్. మాకు సపరేట్గా ప్రతి హాస్పిటల్లో మాకు సపరేట్గా ప్లేసెస్ అనేది అరేంజ్ చేయాలి. మాకు సెక్యూరిటీ కానీ ఏదైనా ఖచ్చితంగా చేయాలని కోరుకుంటాను. ఖచ్చితంగా తనకు ఇలా నిరసనపరంగా మేము అన్ని విధాలుగా చేసిన తన ఆత్మ శాంతిస్తుందని మేము కోరుకుంటున్నాము. అన్ని విధాలా ఖచ్చితంగా ఆ దోషిని పనిష్ చేయాలనే మా లాస్ట్ చివరికి కోరుకుంటున్నాము. ఇది పరిస్థితి. కోల్కత్తాలో జరిగిన యథార్థంపై దోషులను వెంటనే శిక్షించాలి, లేకుంటే మా నిరసనలు ఇంకా వెల్లువెత్తాయని చెప్తున్న పరిస్థితి. చెప్పండి. ఈ యొక్క వైద్య విద్యార్థి మీద జరిగిన ఈ రేప్ అండ్ హత్య అనేది చాలా భయంకరమైన చర్య. ఇలాంటి చర్యను మేమందరం ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. ఈ వైద్య విద్యార్థులకే సేవ చేసే వాళ్ళకే ఇట్లాంటి సెక్యూరిటీ లేకపోతే ఇంకా ముందు ముందు ఎవరైనా వైద్యం చదవాలంటే చాలా ఇదవుతుంది, కష్టపోతుంది. అంతేకాకుండా ఈ చట్టంలో లోపాలని సవరించి దీనికి సంబంధించిన బాధ్యులైనటువంటి వాళ్ళందరినీ వెంటనే శిక్షించాలి. ఏ కేసు కూడా సంవత్సరాలు సాగనీయకుండా ఒక కాలపరిమితి అనేది విధించేసి ఆ కాలపరిమితి లోపల ఈ యొక్క ప్రతి మనిషికి న్యాయం జరిగేటట్టుగా ఇట్లాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్, ఇది పరిస్థితి. కాల పరిమితిలో చట్టాలు శిక్షించే విధంగా చూడాలి. దీంతోపాటు ప్రధానంగా అంటే ఎవరైతే కోల్కత్తాలో జరిగిన యథార్థం ఉందో వెంటనే ఆ యథార్థంపై న్యాయం జరిగే విధంగా చూడాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు ఇంకొంతమంది మెడికల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మనం చూపెట్టచ్చు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు ప్రధానంగా అంటే డాక్టర్లు అత్యవసర సేవలకు సిద్ధంగా ఉన్నాం, కానీ వెంటనే మాకు జస్టిస్ కావాలని చెబుతున్నాం. ఎట్లా చూడొచ్చు ఏంటి ఇది ఇప్పుడు ఏం జరగదు అంటే ఒక కలకత్తాలో ఒక మెడికల్ కాలేజ్లో డ్యూటీ నిర్వహిస్తున్నటువంటి ఒక మహిళపై హత్య చేసి సామూహికంగా అత్యాచారం జరిపి దాన్ని ఒక సామూహిక అత్యాచారంగా నుంచి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. సో 24 గంటలు పనిచేస్తున్న వైద్యులకు దట్టు మహిళకి ఎటువంటి రక్షణ లేదనేది ఈ దేశంలో మనకు కనబడుతుంది. సో కాబట్టి అంటే ఇది మన ఒకరికే కాదు, ప్రతి ఇంటి ఆడపడుచుకి ఇది జరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ దేశంలో ఉన్న మహిళలందరికీ ప్లస్ ఇంట్లో వాళ్ళందరికీ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది వైద్యుల మీద దాడి కాకుండా మహిళా సమాజం మీద జరుగుతున్నటువంటి దాడి. కాబట్టి మీరు చూసి వైద్యులకు రక్షణ కలిగిస్తే ఇంకా
మేము మంచిగా సేవ చేసే అధికారం ఉంటుంది. ఏంటన్నా అంటే ఈ నిరసన ఎన్ని రోజులు ఉండబోతుంది? ఈ నిరసన ప్రభుత్వాలు దిగేర్చేంత వరకు ఈ నిరసన మేము కొనసాగిస్తాం. ప్రస్తుతానికైతే అత్యవసర సేవలు నడిపిస్తున్నాం, ఓపీ సేవలు మాత్రమే బంద్ చేపిస్తున్నాం. ఇంకా అంటే దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వం మాకు ఎటువంటి రక్షణ కలిగిస్తే, ఎందుకంటే మా ప్రాణాలను ఫనంగా పెట్టి మేము పనిచేయలేం. సో కరోనా సమయంలో ప్రాణాలను ఫనంగా పెట్టి దేశానికి సేవ చేసినాం. బట్ ఆ సేవ ఇంకా జనాలు గుర్తించట్లేదు. కాబట్టి మేము ప్రాణాలు పోగొట్టుకొని పనిచేసే పరిస్థితి లేదు. మాకు రక్షణ కల్పిస్తే మేము పనిచేస్తాం, లేకుంటే తదనంతరం అత్యవసర సేవలు బంధించి దేశవ్యాప్తంగా నిరసన తెలియజేయడానికి ఐఎంఏ తరఫున ముందుంటాం. థ్యాంక్ యూ అన్న. ఇది పరిస్థితి. దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తాం, మాకు రక్షణ కల్పించాలని చెబుతున్నాం. మేడం చెప్పండి, ఏంటి అంటే మహిళా డాక్టర్లకే మొన్న వరంగల్లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జరిగింది. ఏది ఎట్లా చూడొచ్చు, దీన్ని ఏం చేయబోతున్నారు? దయచేసి ఈ ప్రాబ్లమ్ని మీరు ఒక డాక్టర్ ప్రాబ్లంగా చూడకండి, ఒక స్త్రీ ప్రాబ్లంగా చూడండి. ఇది హాస్పిటల్లో డ్యూటీలో ఉన్నప్పుడు జరగడం దురదృష్టకరం. కానీ ఒక స్త్రీ ఎక్కడ క్షేమంగా ఉందో మీరు నాకు చెప్పండి. సొసైటీలో ఎక్కడ క్షేమంగా ఉంది? మొన్న తీసుకుంటే ఒక తాత 5 నెలల పిల్లని ఎలా చేశారో మీకు తెలుసు. 5 ఏళ్ల అమ్మాయిని వదలట్లేదు. ఇక్కడ విషయము డాక్టర్ విషయానికి వస్తే ఆ అమ్మాయి అక్కడ జరుగుతున్న కొన్ని సంఘ విద్రోహ పనులకి ఎదురొడ్డి నిలబడింది. అక్కడ ఆర్గన్ మాఫియా ఉంది, అక్కడ మెడిసిన్ మాఫియా ఉంది, అక్కడ ఉమెన్ ట్రాఫికింగ్ ఉంది. వాటికి వ్యతిరేకంగా అమ్మాయి వాయిస్ రేజ్ చేసినందుకు ఆ అమ్మాయిని గత 2 నెలలుగా టార్చర్ చేస్తూ ఆ అమ్మాయిని కార్నర్ చేసి అది ప్రీ ప్లాన్డ్ మర్డర్ చేసి దాన్ని ఒక గ్యాంగ్ రేప్గా ప్రజెంట్ చేశారు. అక్కడ దోషుల్ని శిక్షించకుండా వారిని వదిలిపెట్టి దేశాలు దాటి తరలించారు. అక్కడ న్యాయం జరగట్లేదు. అక్కడ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అక్కడ ప్రజాస్వామ్యం లేదు, లా అండ్ ఆర్డర్ లేదు. సో ఒక డ్యూటీలో ఉన్న పోలీస్ అఫీషియల్కి ఎవరైనా ఒక దెబ్బ వేయగలరా? పోలీస్ అఫీషియల్ని ఏమన్నా వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళగలరా? ఒక లాయర్ని, ఒక జడ్జిని ఆన్ డ్యూటీ కొట్టి ఎవరైనా వెళ్ళగలరా? ఒక ఆన్ డ్యూటీలో ఉన్న డాక్టర్ మాత్రం ఆ దోషులు అంత దారుణమైన, అంటే మనుషులు చెప్పుకోలేని, మాటల్లో చెప్పలేని విధంగా అంత దారుణంగా హత్యకు గురైనప్పుడు అక్కడ ఏం చేయకుండా గవర్నమెంట్ కానీ, పోలీసులు కానీ, అక్కడ ఉన్న సోకాల్డ్ ఉన్నతాధికారులు కానీ, ప్రధానమంత్రి కానీ, దేశవ్యాప్తంగా ఉన్న ఇంతమంది, ఇంత ప్రజాస్వామ్యంలో ఉన్న లీడర్స్ అందరూ ఏం చేస్తున్నారు? చేతులు కట్టుకొని ఎందుకు కూర్చున్నారు? న్యాయం ఎందుకు జరగట్లేదు? ఫస్ట్ క్వశ్చన్ అదే అండి. వీ వాంట్ జస్టిస్ ఫస్ట్. ద క్రిమినల్స్ షుడ్ బి పనిష్డ్ ఇమీడియట్లీ. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, సార్ చెప్పినట్టు ప్రతి చోట, ఈ ఒక్క చోట కాదు, టేక్ ఎనీ మెడికల్ కాలేజ్, టీచర్స్ని తీసుకోండి. ఊర్లు దాటి వాళ్ళు ఊర్లో పోయి ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళకి కనీస వసతులు ఉండవండి. అక్కడ టాయిలెట్స్ ఉండవు. వాళ్ళు కనీసం రెస్ట్ తీసుకోవడానికి కొంచెం విశ్రాంతి గది ఉండదు. ఆ మెడికల్ కాలేజెస్లో అదే పరిస్థితి, హాస్పిటల్స్లో అదే పరిస్థితి. ఇప్పుడు ఆ డాక్టర్, మొన్న ఆ వైద్యురాలు 36 గంటల డ్యూటీ చేస్తుందండి. ఇప్పుడు మీరు మానవులుగా ఆలోచించండి, కంటిన్యూస్గా ఒక 36 గంటలు సర్వీస్ ఇవ్వాలి నిద్ర లేకుండా అంటే ఎవరు చేయగలరు? అలాంటి పరిస్థితుల్లో ఆమె డ్యూటీ ఇస్తున్నప్పుడు ఇలా జరిగింది. దానికి ఎవరు మాట్లాడకుండా, ఎవరైతే అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళని గుండాలతో కొట్టించి హత్య చేయడానికి ప్రయత్నం చేసి ప్రాణభయం కల్పించి న్యాయం జరగకుండా చేస్తున్నారు. దీన్ని ప్రొటెస్ట్ చేయాలి. ఎవరో నక్సలైట్ల కోసము సుప్రీంకోర్టు అర్ధరాత్రి డోర్లు తెరిచి వాళ్ళకన్నీ ప్రొటెక్షన్ ఇస్తున్నప్పుడు ఆ అమ్మాయి అంత ఉన్నత చదువులు చదువుకున్న ఒక స్త్రీ తను న్యాయం కోసం పోరాడిన స్త్రీని అంత దారుణంగా చంపినప్పుడు ఈ సుప్రీంకోర్టు ఎక్కడుంది? న్యాయ వ్యవస్థ ఎక్కడుంది? లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది? మేము డాక్టర్స్గా ఇది ప్రశ్నిస్తాం. ఒక స్త్రీగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇది సమాజానికి పట్టిన పెద్ద చీడ అండి. రేపటి రోజున మీ అమ్మాయికి సేఫ్టీ ఉందా? మీ కూతురు కావచ్చు, కోడలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి సేఫ్టీ ఉందా? రేపు ఆ అమ్మాయి బయటికి పోయి పని చేయగలదా? చదువుకోగలదా? ఈ వ్యవస్థ మారాలి. దీనికి స్ట్రిక్ట్ లా రావాలి. నిర్భయ యాక్ట్ సరిపోదు. వాళ్ళు పట్టుకుంటారు సోకాల్డ్ క్రిమినల్స్ని, వాళ్ళకి రాయల్ ట్రీట్మెంట్ జైళ్ళలో, పనిష్మెంట్ ఏముంది? వాడికి ఎక్కడి నుంచి మార్పు వస్తుంది? అసలు ఇలాంటి వాళ్ళని వెంటనే నడి రోడ్డులో ఉరి తీయాలి. కుదిరితే అసలు క్యాస్ట్రేషన్ చేయాలి. కాళ్ళు చేతులు విరిచి వాళ్ళకి లైఫ్లో నొప్పి అంటే వాళ్ళు ఏ విధంగా, ఆ అమ్మాయి కాలు విరిచేశారు, కళ్ళల్లో సీసం పెంకులు పొడిచారు. మనకు ఒక చిన్న సీసం పెంకు కుచ్చుకుంటే విలవిల్లాడతామే. మరి ఆ బిడ్డ ఎంత బాధను అనుభవించింది. దానికి ఏం చేస్తారు న్యాయం? ఆ తల్లిదండ్రులకి మీకు కొన్ని డబ్బులు ఇస్తామని ఎర చూపించారు. కూతురు అంత విలవిల్లాడి చేస్తే ఆ డబ్బులు ఏం చేస్తాయండి? వాళ్ళకి డబ్బులు అవసరమేమో, వీళ్ళకి డబ్బులు మాకు కాదు. ప్లీజ్ సేవ్ ద విమెన్, సేవ్ ద నేషన్. ప్లీజ్ పనిష్ ద క్రిమినల్స్. దట్ ఈస్ అవర్ ప్రైమ్ డిమాండ్. ఎన్ని రోజులు ఉండబోతుంది మేడం ఈ నిరసన? ఇంకెన్ని రోజులు ఉండబోతుంది? ప్రస్తుతం అయితే 24 గంటలు మేము ఇది చేస్తున్నాము.
పరిస్థితులు బట్టి గవర్నమెంట్ రెస్పాన్స్ బట్టి క్రిమినల్స్ని శిక్షించకపోతే అప్పుడు మా కార్యాచరణ డిసైడ్ చేస్తాము, ఎన్ని రోజులు, ఎంత సివియర్ అనేది. తర్వాత ప్రస్తుతం అయితే మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇస్తున్నాము. ఇంకా ఇలాగే ఉంటే వీ మే విత్డ్రా అవర్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అకార్డింగ్ టు ద నేషన్స్ కాల్. ఎవరన్నా ఇప్పటికే ప్రభుత్వాలు ఏమైనా స్పందించాయా దీని మీద, లేదంటే నేషనల్ గవర్నమెంట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మీద ఏమైనా చర్చలు ఏమైనా జరిగాయా? ఇవాళ లేటెస్ట్వి మనకు తెలియదండి. సో కాల్డ్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉంది, ప్రొటెక్షన్ యాక్ట్, ఇవన్నీ ఉన్నా కూడా అవన్నీ కాగితాలకే పరిమితమైనాయి, ఇంప్లిమెంటేషన్కి నోచుకోలేదు. అవన్నీ జరగాలి. మరి ఈరోజు లేటెస్ట్ డెవలప్స్ ఏముంటాయి, దాన్ని బట్టి మా నెక్స్ట్ మూమెంట్ ఏముంటుంది చెప్తామండి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఒక మహిళగా దీన్ని చూడాలి, ఒక డాక్టర్గా కాదు. నూతన చట్టాలు రావాలి, నూతన చట్టాలు వస్తేనే న్యాయం జరుగుతుందని చెబుతున్న పరిస్థితి. అయితే దీంతో పాటు అత్యంత పాశవికంగా క్రూరంగా హత్య చేసి పశ్చిమ బెంగాల్లో జరిగిన ఘటన అందరినీ కలిచివేస్తుంది. మహిళలకు రక్షణ లేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. వెంటనే మనం ఒకసారి చూపెట్టచ్చు, అంటే ఆర్టీవీ విజువల్స్లో చూపెట్టచ్చు. అందరూ కూడా మానవాహారంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. మానవాహారంగా ఉండి ఇటు నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిరసనలు వ్యక్తం చేస్తూ వీ వాంట్ జస్టిస్ అంటూ ఇటు నినాదాలు, స్లోగన్స్ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీ వాంట్ జస్టిస్ అంటూ ఇటు నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. మెడికోపై జరిగిన హత్య ఘటనలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లు అందరూ కూడా స్పందించిన పరిస్థితి. మెడికల్ ఆఫీసర్లు స్పందిస్తూ అందరూ కూడా అంటే నూతన చట్టాలు రావాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. నూతన చట్టాలు రావాలి, నూతన చట్టాలు వచ్చి దోషులను వెంటనే శిక్షించాలి, కొంతమందిని తప్పించే ప్రయత్నం జరుగుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది మహిళా డాక్టర్లు కూడా ఉన్నారు, వారితో మనం మాట్లాడి వాస్తవాలు, ఈ నిరసన ఎన్ని రోజులు ఉంటుంది మేడం, ఎన్ని రోజులు ఉండబోతుంది ఈ నిరసన? ఇప్పటివరకైతే 24 hours అండి. మార్నింగ్ 6, ఇవాళ మార్నింగ్ 6 AM నుంచి రేపు మార్నింగ్ 6 AM వరకు పూర్తిగా మేము ఓపీ సేవలు అవన్నీ బంద్ చేసినాము. ఎలెక్టివ్ కేసెస్ అన్నీ కూడా బంద్ చేసినాము. ఓన్లీ అత్యవసర సేవలు మాత్రమే తీసుకుంటున్నాము. ఎట్లా చూడొచ్చు మేడం, ఇంతకుముందు వరంగల్లో జరిగింది, అనంతరం ఇప్పుడు పశ్చిమ బెంగాల్, ఇట్లా దాదాపుగా 82 హత్యలు డాక్టర్లపైనే జరిగింది, అది మహిళలపై. ఎట్లా చూడొచ్చు, ఒక మహిళగా ఎట్లా ప్రతిఘటించారు? ఇది చాలా బాధాకరమైన సంఘటన అండి. పిల్లలని అసలు ప్రొటెక్షన్ అనేది లేకుండా అయిపోయింది. ఇప్పుడు వర్కింగ్ ఎన్విరాన్మెంట్లోనే ప్రొటెక్షన్ లేకపోతే వాళ్ళు ప్రాపర్గా ఎలా వర్క్ చేయగలుగుతారు, ప్రత్యేకంగా మహిళలకి. సో సార్ మాట్లాడదు. స్త్రీ లేనిదే సృష్టి లేదు. స్త్రీకే గౌరవం లేకుండా ఎలాంటి దేశంలో బ్రతుకుతున్నామా అన్న ఫీలింగ్ వస్తుంది. ఒక డాక్టర్ అనే కాదు, ప్రతి ఒక్క మహిళకి రక్షణ కావాలి. ఒక పరిసరాల్లో గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇంతటి అరాచం జరిగితే మనం ఎటెళ్తున్నాం, మన దేశం ఎటెళ్తుంది? ఇన్ని సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా మన పరిస్థితి ఇలా ఉంది ఆడపిల్లది అంటే చెప్పుకోవచ్చు. ఇది మా కోసమే కాదు, 24 గంటల నిరాహార దీక్ష మా డాక్టర్స్ కొరకే కాదు, ప్రతి ఒక్క స్త్రీ గురించి, ప్రతి ఒక్క అమ్మాయి గురించి, ప్రతి ఒక్క పెద్ద మనిషి గురించి, అందరి గురించి, మన లేడీస్ గురించి ప్రతి ఒక్కరు బాధపడాల్సిన విషయం ఇది. అందరికీ మనకందరికీ రక్షణ కావాలి, ప్రొటెక్షన్ కావాలి. ఏంది పరిస్థితి లైక్ ఇక్కడ ఇన్ని 18 సంవత్సరాలు చదువు తర్వాత కూడా ఇలాంటి నిర్దాక్షిణమైన చావు ఎంతటి బాధాకరమైన విషయం. ప్రతి ఒక్క ఆడపిల్ల ఉన్న వాళ్ళకి కళ్ళనీళ్ళు పెట్టిస్తుంది. కంపల్సరీ మాకు సేఫ్టీ కావాలి, ప్రొటెక్షన్ కావాలి, అన్ని విధాలుగా. ఒక వైద్య వృత్తిలోకి వచ్చినాక కూడా డాక్టర్లు అన్ని విధాలుగా కష్టపడినాక కూడా ఏదో ఒక విధంగా దోపిడీకి ఏదో ఒక విధంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇది తప్పు కదా. ఎవ్రీ డాక్టర్ రియల్లీ కన్సర్న్స్ అబౌట్ ద పేషెంట్ అండ్ పేషెంట్ సేఫ్టీ మాకు చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఫ్రమ్ అవర్ హార్ట్స్. వి రియల్లీ వర్క్ హార్డ్. 18 hours కష్టపడతాం, 18 సంవత్సరాలు చదువుతాం, 18 గంటలు రోజు కష్టపడతాం. సో గవర్నమెంట్ షుడ్ రియల్లీ టేక్ కేర్ అబౌట్ ద డాక్టర్స్. ప్రతి ఒక్క మహిళ గురించి, ప్రతి ఒక్క అమ్మాయి గురించి గవర్నమెంట్ ఆలోచించాలి, ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలి. షూట్ ఎట్ సైట్ ఇస్ ద బెస్ట్ ఆర్డర్ ఫర్ దిస్ అని నేను అనుకుంటున్నాను. జై హింద్. మేడం, ఎటువంటి చట్టాలు రావాలనుకుంటున్నారు? ఇటువంటి ఇట్ షుడ్ బి జస్ట్ షూట్ ఎట్ సైట్ అంతే ఉండాలి. ఇప్పుడు నో మర్సీ షుడ్ బి గివెన్ టు ద కల్ప్రిట్స్ అండ్ మన లా షుడ్ బి లైక్ దిస్ దట్ ద యాక్షన్ షుడ్ బి ఆర్ ద పనిష్మెంట్ షుడ్ బి గివెన్ విదిన్ 8 hours.
or within the crime is detected and within the culprits are caught in the hand. This is the time that మనకు ఇది నెక్స్ట్ మహాభారత్ జరిగే టైం వచ్చేసింది ఇప్పుడు. ఎన్ని రోజులు ఉండబోతుంది మేడం ఈ నిరసనలు? ఎన్ని రోజులు ఇంకా వాళ్ళకు ఇది చాలా బాధాకరమైన విషయము. ఈ పనిష్మెంట్ చాలా సివియర్గా ఉండాలి. అది ఉరి శిక్షనే అవ్వాలి. ఇంకొకసారి మహిళల మీద ఇలాంటి అరాచకం జరగకూడదు. సృష్టికి మూలం స్త్రీ. స్త్రీకి రక్షణ కల్పిస్తేనే ఈ సృష్టి బాగుంటుంది. నో మోర్ సైలెన్స్, నో మోర్ వైలెన్స్. దీని అనంతరం ఒకవేళ కనుక ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో డాక్టర్లు ఏం చేయబోతున్నారు? అంటే ఈ నిరసనలు ఇంకే విధంగా ఉండబోతుంది? అన్ని బంద్ చేసే విధంగా, నూతన చట్టాలు వచ్చే విధంగా అప్పటిదాకా ఈ నిరసన ఉండబోతుంది? రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ దీని గురించి యాక్షన్ తీసుకోవాలి. No justice, no duties. No justice, no duties. Yeah. ప్రజాస్వామ్య దేశం ఇది. దుర్యోధన దుశ్శాసన కీచక పర్వం కొనసాగుతూ ఉంది. ప్రతినిత్యం 10 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతూ ఉంది. అత్యాచారాల పార్లమెంటుగా ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచుతూ ఉంది భారతదేశం. అసలు భారతదేశంలో ఏం జరుగుతూ ఉంది? భారత పాలకులు ఏం చేస్తూ ఉన్నారు? చట్టాలు ఎంత నిర్వీర్యం అవుతూ ఉన్నాయి. ఇవాళ దిశ చట్టం కొట్లాడి తెచ్చుకున్నాము. ఇవాళ నిర్భయ చట్టం కొట్లాడి తెచ్చుకున్నాము. 100 రోజుల పోరాటం చేస్తే వర్మ కమిషన్ ఏర్పాటు చేసి నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారు. అదే రీతిలో పరస్పరము తెల్లారకుండా ఒక అమ్మాయి పైన అత్యాచారం జరగకుండా తెల్లవారట్లేదు. 9వ తారీఖున అత్యాచారం జరిగితే ఒక డాక్టర్ పైన ఇంతవరకు కేవలం అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు ఏమైనాయి? వాళ్ళే చెప్తున్నారు 150 ml వీర్యం ఉంది. అంటే ఒక వ్యక్తి చేసినటువంటిది కాదు, సామూహిక అత్యాచారం జరిగింది, కుట్రపూరితంగా జరిగింది. ఈ దేశానికి ప్రాణవాయువు ఇస్తున్నటువంటి డాక్టర్లను, లాయర్లను, ప్రతి ఒక్కరి మీద, స్త్రీ జాతి మీద ఘోరం జరుగుతూ ఉంది. కీచక పర్వం కొనసాగుతూ ఉంది. కాబట్టి వాళ్ళ ఒక డాక్టర్ మీద జరుగుతున్నా లేకపోతే ఒక లాయర్ మీద జరుగుతున్నా కాదు స్పందించాల్సింది. ఈ సమాజంలో సగభాగమైన స్త్రీల మీద ఈ నీచపు కూరపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి గొంతు విప్పాల్సినటువంటి సమయం ఏర్పడ్డది. పోరాడకుండా మనము మహిళల పక్షాన నిలబడకుండా ఒక డాక్టర్కు జరుగుతూనే, ఒక లాయర్కు జరుగుతూనే కాదు. ఇవాళ చాలా మంది చెబుతున్నారు ఉరి శిక్షలు వేయాలి, లేకపోతే ఎన్కౌంటర్ చేయాలి. కాదు, మూలాలను నిర్మూలించాలి. ఏంటి వాళ్ళ విచారణలో తేరింది ఏంది? సెల్ ఫోన్ నిండా మొత్తము అశ్లీల బూత్ సాహిత్య చిత్రాలు ఉన్నాయి. అక్కడ ఫోర్నోగ్రఫీ ఉంది. ఆ ఫోర్నోగ్రఫీని ఆ వీడియోను నిషేధించకుండా, మూలాలైనటువంటి డ్రగ్స్ని నిషేధించకుండా, ప్రధాన మూలమైనటువంటి మద్యాన్ని నిషేధించకుండా, ఇవల్ల కేవలము ఏదో ఎన్కౌంటర్ చేస్తే ఇవి ఆగిపోతాయి అనేటువంటిది ఒక అసత్యము. ఇవాళ చట్టాలన్నీ కూడా ఉన్నోళ్ళకు చుట్టాలుగా మారి, చట్టాలన్నీ కూడా ఇవాళ పాలకుల కబంధ హస్తాల కింద, కనుసైగల కింద నడుస్తున్నాయి తప్ప బాధితులకు ఏమాత్రం న్యాయం జరగట్లేదు. కాబట్టి బాధితుల పక్షాన ఈ సమాజంలో సగభాగమైనటువంటి అన్ని వర్గాల మహిళలు, లాయర్లు, డాక్టర్లు, దళితులు, శ్రామికులు, అన్ని వర్గాల ప్రజలు రోడ్డుకెక్కి పోరాటం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం POWగా మేము పోరాటానికే పిలుపునిస్తున్నాం. అక్కడ కూడా ఒక మహిళా ముఖ్యమంత్రి పాలిస్తుంది. ఇట్ ద సేమ్ టైం ఇప్పటికే కేసును CBIకి ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి, CBI దర్యాప్తు చేస్తుంది. అయినా ఇప్పటిదాకా నిందితులను అందరినీ అరెస్ట్ చేయలేదు. ఇంకా మాకు అనుమానాలు ఉన్నాయని డాక్టర్స్ అసోసియేషన్ చెబుతున్న పరిస్థితి. ఒక ప్రజాస్వామికరాలుగా చాలా ఉద్యమాలు చూసింది. ఎట్లుండబోతుంది? అంటే ఎట్లుండాలనుకుంటుంది? అంటే ఇప్పుడు కంచె చేను వేసినట్టు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సీఎం మహిళ అయినంత మాత్రాన మహిళలకు న్యాయం జరగాలన్నటువంటిది. ఆమె ఎవరి పక్షాన నిలబడ్డది? ఎవరికి న్యాయం చేయబోతుంది? 24 గంటల్లో కొంతమంది సామూహికంగా అత్యాచారం చేశారు, కానీ ఒక్క వ్యక్తిని మాత్రమే కస్టడీలోకి తీసుకున్నారు. అంటే ఎవరి అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఏవైతే ఉన్నాయో విచారణకు సంబంధించినటువంటి ఇవాళ దాఖలాలు లేకుండా, గుర్తులు లేకుండా, ఎవిడెన్స్ లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఖచ్చితంగా ప్రభుత్వ భాగస్వామ్యంతో జరుగుతాయి. భాగస్వామ్యం లేకుండా, పోలీసుల సహకారం లేకుండా, ప్రభుత్వ అండదండలు లేకుండా ఇలాంటివి జరగవు. కాబట్టి ఏ పాలకులు వచ్చినా పాలకులు ఏం చేస్తున్నారు? ఈ పాలకుల కనుసన్నలలో అత్యాచారాలు జరుగుతలేవంటే అది ఎంత మాత్రం మహిళ అయినా ఎవరైనా ఏ మహిళా పక్షపాతిగా ఉందా అనేటువంటిది చూడాలి మనము. కాబట్టి ఒక బూర్జువా సంఘంగా ఒక మహిళ ఉన్నా కూడా మహిళలకు న్యాయం జరుగుతుంది అనేటువంటిది మేము అనుకోవట్లేదు. ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే హాస్పిటల్లకు చొరబడి హాస్పిటల్లో ఉన్నటువంటి పనిచేసే వ్యక్తే అక్కడ అత్యాచారం చేసి రేపు ఇళ్లకు చొరబడి రేపులు చేసేటువంటి ప్రమాదం కూడా ఈ భారతదేశంలో రాబోతా ఉంది. తస్మాత్ జాగ్రత్త, మహిళా లోకం అంతా కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉందని ప్రగతిశీల మహిళా సంఘంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఇది పరిస్థితి. అమ్మ చెప్పు. అందరికీ
మరి ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తూ, మిత్రులారా, ఏదైతే కలకత్తాలో మరి పీజీ మెడికో విద్యార్థి మీద జరిగినటువంటి అత్యాచారం ఏదైతుందో ఇది కేవలం డాక్టర్లకు ఫార్మసిస్టులకు సంబంధించిన సమస్య కాదు. ఎందుకంటే యావత్ భారతదేశం సిగ్గుతో తలవంచుకోవాల్సిన అంశము, యావత్ భారతీయులంతా కూడా ముక్త కంఠంతో ప్రశ్నించాల్సినటువంటి అవసరము, ముక్త కంఠంతో ఎదిరించి న్యాయం కోసం పోరాడాల్సినటువంటి తరుణం ఇదని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రాణాలు పోసే డాక్టర్ల ప్రాణాలే తీస్తే రేపు ప్రజలను కాపాడేదెవరు, సమాజానికి దిక్కెవరు అని నేను సఖీ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇది ఒక్కరోజు అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదం కాదు మిత్రులారా. ఆమె మీద రెక్కి వేసి ఆమె మూమెంట్స్ను గమనించి ప్లాన్ ప్రకారం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి మరి ఆమెను అంత ఇదిగా చంపాడు అంటే అతను సైకోలా కనబడుతున్నాడు అని చెప్తున్నారు. 4 భార్యలను వదిలిపెట్టిన చరిత్ర అతనికి ఉంది. డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? 4 భార్యలను వదిలేసినప్పుడు అతని గురించి ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? 4 భార్యలను హింస పెడితేనే కదా భర్తను వదిలేసి వెళ్ళిపోతారు. మన హిందూ సాంప్రదాయంలో భర్తను వదిలేసే సంస్కృతి ఎక్కడ లేదు. 4 వదిలేసినప్పుడు అయినా కూడా ఆయన డిపార్ట్మెంట్లో ఎందుకు పెట్టుకున్నారు? ఆయన మీద ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఆయన ఆ టైంకు ఆమె ఆ రూమ్లో పడుకుంది అని చెప్పి అతనికి ఎట్లా తెలుసు? ఆ టైంకి అతను ఎట్లా వచ్చిండు? ఇదంతా కూడా ప్లాన్ ప్రకారంగా లోపల ఉన్నవారు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తే వచ్చిండు. అమ్మాయి ఎముకలు ఇరిగిపోయినాయి, పెళ్లి సిరిగిపోయింది, లేదా మెడ ఎముకలు ఇరిగిపోయినాయి అంటే ఒక్క వ్యక్తితో ప్రతిఘటిస్తే జరిగేటువంటి అంశం కాదు ఇది. చాలా మంది ఉన్నారు, సెమ్మెన్ కూడా ఉంది 150 ml అని చెప్పి అన్ని సాక్ష్యాలు ప్రూఫ్ పకడ్బందీగా ఉన్నా కూడా ప్రభుత్వం ఎందుకు వారిని దోషులను పట్టుకోలేకపోతుంది? ప్రభుత్వం విషయంలో ఫెయిల్యూర్ అయిందని మనం చెప్పవచ్చును. వెంటనే దోషులను పట్టుకోవాలి, దోషులను రక్షించే దిశగా ప్రభుత్వము ప్రయత్నాలు చేస్తుందని ఈ విధంగా తెలియజేస్తున్నాము. 11 మంది ఎంపీలు ఉన్నటువంటి స్టేట్ ఎందుకు మౌన సంస్కృతిలో మగ్గిపోయి చితికిపోయింది? ఇవాళ ప్రజలు ఎందుకు రోడ్లు ఎక్కుతున్నారని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. మిత్రులారా, ఎంపీలు ఎందుకు మరి అంటే ఈ విధంగా మనకు రాజకీయాల్లోకి మహిళలు వస్తే మహిళల యొక్క స్థితిగతులు మారుతాయని మనం అనుకుంటున్నాం. కానీ కాదు, 10% 20% కాదు, 50% మహిళలు ఖచ్చితంగా చట్టసభల్లో కూర్చున్న రోజే ఈ మౌనాన్ని వీడతారని తెలియజేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు రోడ్ ఎక్కి ఆ అమ్మాయికి న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రైట్, ఇది పరిస్థితి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీంతో పాటు రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి కనుకుంటే, నూతన చట్టాలు రాకుంటే, కఠినమైన శిక్షలు ఉండకపోతే ఇంకా మేము కార్యాచరణ ఉండబోతుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించిన విధంగా మేము ఫాలో అవుతామని చెబుతున్న పరిస్థితి. ఇప్పటికైతే 24 గంటలు అత్యవసర ఓపీని మేము నిలిపివేస్తున్నాం. దీంతో పాటు అంటే సాక్ష్యాలున్నా తారుమారు చేసే ప్రయత్నం జరుగుతుందని చెబుతున్న పరిస్థితి. సాక్ష్యాలను పకడ్బందీగా ప్రభుత్వాలకు కళ్ళకు కనబడిన దానికి ఇప్పటిదాకా దోషులను పూర్తి స్థాయిలో పట్టుకోవట్లేదు. వెంటనే పట్టుకోవాలి, శిక్షించాలని డాక్టర్లు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత్ అవినాయక్, RTV, ఆదిలాబాద్. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.